చాలా మంది ఈ గోకులం పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సిన పత్రాలు ఏమిటి, అప్లికేషన్ ఫారం ఎక్కడ దొరుకుతుంది అని నాకు గతంలో పెట్టిన గోకులం అనే వీడియోకి సంబంధించి చాలా మంది ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు తాజా సమాచారం అయితే తెలుస్తూ ఉంది. గోకులం అంటే పశువులు మేపుకునేవారు పట్టాలు నిర్మించుకునేదానికి 90% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని గోకులం అంటారు. అలాగే మినీ గోకులం అంటే చిన్న చిన్న కొట్టాలు నిర్మించుకునేదాన్ని మినీ గోకులం అంటారు. కోళ్లు, మేకలు, గొర్రెలు ఇలాంటి షెడ్ నిర్మించుకునే వారికి 70% సబ్సిడీతో ప్రభుత్వం అయితే ఈ మేరకు ఈ మినీ గోకులం ద్వారా షెడ్ నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ గోకులం పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్ కావాలి, పశువులు మేపుకునే వారికి రాయితీ ఎంత ఇస్తారు, అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లు షెడ్ నిర్మించుకునే వారికి ఎంత రాయితీ ఇస్తారు తదితర పూర్తి విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పాడి పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే గోకులం, మినీ గోకులం అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసిన పథకమే. దీన్ని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. పశువులు మేపుకుంటూ జీవనాధారాన్ని గడిపేవారు షెడ్ నిర్మించుకోవాలనుకుంటే 90% సబ్సిడీ ఇస్తుంది. అలాగే కోళ్లు, మేకలు, గొర్రెలు ఇలా జీవాలు మేపుకునేవారు వాటికి షెడ్ నిర్మించుకోవాలనుకుంటే 70% సబ్సిడీతో మీకైతే ప్రభుత్వం లోన్ ఇస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ గోకులాల ఏర్పాటు చేసుకునేందుకు అర్హులైనటువంటి రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ గోకులం, మినీ గోకులం పథకానికి గాను షెడ్ నిర్మించుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఈ మేరకు తెలియజేస్తూ ఉంది. అంటే మీకు దగ్గరలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఉంటుంది కదా, అక్కడికి వెళ్లి వెటర్నరీ డాక్టర్ని గారిని కలిసి ఈ విధంగా మాకు గోకులం పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నామని, మీకు ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని గొర్రెలు, మేకలు లేకపోతే ఎన్ని కోళ్లు ఉన్నాయో చెప్పినట్లయితే వారు మీకు దరఖాస్తు ఫారాన్ని ఇస్తారు. ఆ దరఖాస్తు ఫారాన్ని తీసుకుని ఆ దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, మీకు సొంత స్థలం ఉంటుంది కదా, ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ, అలాగే మీ బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీని అప్లికేషన్ కి జత చేసి మీరైతే ఈ మేరకు పశువుల హాస్పిటల్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చే ముందు మీకు పశువుల కొట్టాలైతే గనక 90% సబ్సిడీ వస్తుంది కదా, మీరు మిగిలిన 10% మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫారం తో పాటే మీరు ఆ 10% అమౌంట్ ఎంత ఉంటుందో అంతా డీడీ తీసి ఆ డీడీని అప్లికేషన్ ఫారం జత చేసి ఈ మేరకు మీరు పశువుల ఆసుపత్రిలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కోళ్లు, మేకలు, గొర్రెలు మేపుకునే వారు కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫారానికి మీకు 70% సబ్సిడీ ఇస్తుంది. అలాగే కోళ్లు, గొర్రెలు, మేకలు మేపుకునేవారు షెడ్ నిర్మించుకోవాలనుకుంటే 70% అయితే సబ్సిడీ వస్తుంది. మిగిలిన 30% మీరు ఈ అప్లికేషన్ ఫారం సమర్పించే సమయంలోనే మీరు డీడీ తీసి ఆ యొక్క డీడీ ఫారాన్ని మీరు అప్లికేషన్ జత చేసి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతానికి తొలి విడతలో ప్రభుత్వం ఒక్కో గ్రామానికి 2 గోకులాలను మాత్రమే శాంక్షన్ చేసింది. అంటే ఎవరైతే గ్రామంలో ఉంటారో అలాంటి వారు ఇద్దరికి మాత్రమే ప్రస్తుతానికైతే ఈ పథకం వర్తిస్తుంది. 2వ విడత, 3వ విడతలో ఎక్కువ శాతం ఇస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. కనుక ప్రస్తుతానికి ఈ యొక్క గోకులం పథకం ద్వారా ఒక గ్రామానికి ఇద్దరికి మాత్రమే అర్హులుగా సెలెక్ట్ చేసి ఆ మేరకు పశువుల కొట్టాలు నిర్మించుకునే వారికి 90% సబ్సిడీ, అలాగే కోళ్లు, మేకలు, గొర్రెలు నిర్మించుకునే వారికి 70% సబ్సిడీతో లోన్ అయితే ఇస్తుంది. ఇక్కడ నేను లోను అంటున్నాను కదా, లోన్ అంటే ఏమిటి, ప్రభుత్వం మనకెంత ఇస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా పశువుల కొట్టం నిర్మించుకునేవారు గోకులం పథకం ద్వారా అప్లై చేసుకుంటే ఎంత సబ్సిడీ వస్తుందో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. 2 పశువులు ఉన్నవారు పశువుల కొట్టం నిర్మించుకోవాలనుకుంటే ఈ మేరకు 1,15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం 90% సబ్సిడీ ఇస్తుంది. అంటే 1,03,500 రూపాయలు ఇస్తుంది. లబ్ధిదారుడు 10% అమౌంట్ ను
లబ్ధిదారుడు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అంటే 11,500 రూపాయలు. అలాగే 4 పశువులు ఉంటే 1,85,000 రూపాయలు కొట్టం నిర్మించుకోవడానికి ఖర్చు అయితే 90% రాయితీతో 1,66,500 రూపాయలు ప్రభుత్వం ఇస్తే లబ్ధిదారుడు కేవలం 18,500 రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది. ఒకవేళ 6 అంతకు మించి పశువులు ఉన్నవారు పట్టం నిర్మించుకోవాలనుకుంటే 2,30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 90% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కదా, అంటే 2,07,500 రూపాయలు ప్రభుత్వం మనకిస్తే మనం ఖర్చు పెట్టాల్సింది కేవలం 23,000 రూపాయలు మాత్రమే. ఇలా ఈ యొక్క గోకులం పథకానికి సంబంధించి ఎవరైతే పశువుల పట్టం నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకుంటారో అలాంటి వారైతే ఈ మేరకు 10% సబ్సిడీని అప్లికేషన్ సమర్పించే సమయంలోనే డీడీ తీసి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గొర్రెలు, మేకలు, కోళ్లు మేపుకునేవారు వీటికి షెడ్ నిర్మించుకోవాలనుకుంటే ప్రభుత్వం 70% సబ్సిడీ ఇస్తుంది. లబ్ధిదారుడు 30% అయితే భరించాల్సి ఉంటుంది. వాటి వివరాలు చూద్దాము. 20 గొర్రెలు, మేకలు కలిగి ఉంటే అందుకు గాను షెడ్ నిర్మాణానికి 1,31,000 రూపాయలు ఖర్చు అయితే 70% రాయితీతో ప్రభుత్వం 91,000 ఇస్తుంది. లబ్ధిదారుడు 39,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 50 గొర్రెలు, మేకలు గనక ఉండినట్లయితే అందుకు షెడ్ నిర్మించాలంటే 2,30,000 రూపాయలు అవుతుంది. ప్రభుత్వం 1,61,000 రూపాయలు ఇస్తుంది. లబ్ధిదారుడు 69,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 100 కోళ్లు ఉంటే 87,000 రూపాయలు షెడ్ నిర్మాణానికి అయితే ప్రభుత్వం 60,900 ఇస్తుంది. లబ్ధిదారుడు 26,100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 200 కోళ్లు అంతకు పైబడి ఉండినట్లయితే ఈ మేరకు షెడ్ నిర్మించుకోవాలనుకుంటే 1,32,000 రూపాయలు ఖర్చు అయితే 70% రాయితీతో ప్రభుత్వం 92,000 రూపాయలు ఇస్తుంది. ఈ మేరకు లబ్ధిదారుడు 30% భరించాల్సి ఉంటుంది. ఇందుకు గాను 39,600 రూపాయలు లబ్ధిదారుడు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ ను అప్లికేషన్ ఫారం తో డీడీ తీసి జత చేసి ఈ మేరకు మీ పశువుల ఆసుపత్రిలో వెటర్నరీ డాక్టర్ గారికి సమర్పించాల్సి ఉంటుంది. సొంత స్థలం ఉండి చిన్న చిన్న రైతులు అయినటువంటి వారు మరియు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఈ యొక్క అప్లికేషన్ లో ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని మనకైతే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తూ ఉందండి. కనుక ఎవరైతే రైతులై ఉండి ఈ యొక్క కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువులకు షెడ్లు నిర్మించాలి అనుకుంటే మీరు ఈ యొక్క గోకులం పథకానికి అప్లై చేసుకోండి. ఆపై ప్రభుత్వం ఇచ్చే 90% సబ్సిడీ, 70% సబ్సిడీతో షెడ్లు నిర్మించుకుని మీ పశువులు, మేకలు, గొర్రెల యొక్క పెంపకాన్ని మీరు కొనసాగించి ఆ విధంగా జీవన ఉపాధిని అయితే పొందండి. ముందు ఈ గోకులం పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.